హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను గోధుమ రవ్వతో పాయసం చేశాను. చాలా చాలా బాగుంది. వీట్ రవ్వ, గోధుమ రవ్వ, దలియా చాలా బాగుంది. సో నేను బాదం వేసాను. బాదం చిన్నగా కట్ చేసుకుని వేసాను. మీరు కావాలనుకుంటే పిస్తా, బాదం, క్యాషూ నట్స్ అలా చేసుకోవచ్చు, కాజుతో. నేను ముందుగా దలియాని బాయిల్ చేసేసాను. సో బాయిల్ చేసుకోకుండా ఫస్ట్ ఫ్రై చేసుకోవచ్చు, కానీ నేను బాయిల్ చేసి ఉంచాను. సో మీరు కావాలనుకుంటే బాయిల్ చేయకుండానే కొంచెం గీ వేసుకుని రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం బ్రౌన్ అయిన తర్వాత కొంచెం మనకి ఎంత కావాలో పాలు, మిల్క్ వేసుకోవాలి. సో నేనైతే ముందుగా బాయిల్ చేసేసాను. సో కొంచెం సేపు ఫ్రై చేస్తున్నాను. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని నేనైతే కొంచెమే చేస్తున్నాను. అలాగా 3 స్పూన్స్ చేస్తున్నాను. సో మీరు ఎక్కువ చేసుకునేటప్పుడు మీరు ఎక్కువ క్వాంటిటీ చూసుకుని మిల్క్, బెల్లం అన్నీ బాగా యాడ్ చేసుకోవాలి. సో నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం తక్కువగానే వేస్తాను మిల్క్. అది కొంచెం బ్రౌన్ అయ్యింది, చూసారా? మరీ అంత బ్రౌన్ కాకుండా లైట్గా బ్రౌన్ చేసుకుని, మీరు అదే రవ్వ అయితే బ్రౌన్ చేసుకుని అలాగా వాటర్ వేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు పాలు వేసుకోవాలి. సో నేను ముందుగా బాయిల్ చేసేసుకున్నాను కాబట్టి నేను మిల్క్ వేసాను. సో మిల్క్తో శుభ్రంగా మనం బాగా కలుపుకోవాలి. ఎందుకంటే స్టీల్ ప్యాన్ కాబట్టి అడుగంటకుండగానే. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు. సో సపోర్ట్ చేయండి. సో కొంచెం అలాగా బాగా మరగనిచ్చి రవ్వ ఎలాగ ఉడికిపోయింది కాబట్టి రవ్వ కూడా మిల్క్లో మంచిగా కుక్ అవ్వాలి. అప్పుడే మనకు బాగా టేస్ట్ వస్తుంది. తర్వాత మనకి స్వీట్కి తగ్గట్టు బెల్లం అంటే కొంచెం వేసాను, ఎందుకంటే నేను ఎక్కువ చేయలేదు కాబట్టి. మీరు ఎక్కువ చేసుకునేటప్పుడు కొంచెం స్వీట్ ఎక్కువ అయినా నాకు స్వీట్ ఎక్కువ అయిపోయింది. సో ఇంకా నేను తగ్గించాలి బెల్లం. సో మీరు బాగా స్వీట్ కావాలనుకుంటే కొంచెం స్వీట్ బాగా వేసుకోండి. చూసారా ఎలా కలర్గా వచ్చిందని? సో మనం ఇంకా అలాగే తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటేస్తుంది. బాగా ఎగరబెట్టేయకూడదు, బాగా పలసగా ఉండకూడదు. కొంచెం మీడియంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం యాలకుల పొడి వేసాను. కొద్దిగానే వేసాను, నేను కొంచెమే క్వాంటిటీ కాబట్టి. సో మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలకే మంచిది, పెద్దోళ్ళకి కూడా మంచిది. మనకి అదే బరువు తగ్గాలనుకున్న డైట్ చేసే వాళ్ళు అయితే మంచి క్రేవింగ్స్ వస్తాయి కదా, స్వీట్ తినాలన్నా ఇలా చేసుకుని తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. సో సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్ అయిపోయింది. సో నేను బౌల్ తీసుకుని బౌల్లోకి వేసి, సో నేను పిస్తా అదే కొంచెం బాదం పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. మీరు పిస్తా, క్యాషూ నట్స్, కాజు కూడా వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.